సంవత్సరాల వయసు, కేవలం 13 సంవత్సరాల వయసు అండి. ఆవిడ నెక్స్ట్ ఆయన ప్లేస్లోకి పట్టాభిషేకం చేయబోతుంది కిమ్ జాంగ్ ఉన్. ఆయన హెల్త్ అంతగా బాగాలేదు. నెక్స్ట్ తరాన్ని ఆయనకి ఇస్తున్నాడు కిమ్ జాంగ్ 2 అని. తర్వాత ఆయన తర్వాత కిమ్ జాంగ్ ఉన్ 2, కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు తర్వాత 3వ తరం నాయకురాలుగా కిమ్ యో జంగ్ వస్తుంది అనుకున్నారు. ఆయన సిస్టర్ రాకుండా కిమ్ జూ 13 సంవత్సరాల వయసున్న కిమ్ జూ రాబోతుంది అనమాట. ఈవిడ 13 సంవత్సరాలే. ఇప్పటికీ ఈవిడికి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరితో ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ప్రజల్ని ఎంత దారుణంగా చూసుకుంటారో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళకి చికాకు వస్తే అంకుల్ లేదు, ఎవరు లేదు, ఫ్యామిలీ మెంబర్స్నే వాళ్ళు ఉరేసేస్తారు. సైన్యంలో ఎవరైనా అడ్డం తిరిగారని తెలిస్తే కిమ్ జాంగ్ ఉన్నే డైరెక్ట్ గన్న పట్టుకుని స్పాట్ లో ఎదురుగా పెట్టిన చంపేసారు అనమాట. అంతటి దారుణమైన శిక్షలు నార్త్ కొరియాలో ఉంటాయి. ఎవరైనా వేరే దేశం తెలిసిన మెసేజ్లు చూస్తే ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళరు, అక్కడికక్కడే ఉరేసేస్తారు, లోపల పెట్టి బంధించేస్తారు. వాళ్ళు ఏమైనా ఎటువంటి ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు, ఫ్రీడమ్ ప్రెస్ ఏమీ ఉండవు అనమాట. మరి ఈ తండ్రి చాటు బిడ్డగా ఈ కిమ్ జూ 13 సంవత్సరాల వయసులోనే ఒక నియంతకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ముఖ్యంగా సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సోర్సెస్ అక్కడ ఉంటాయి అనమాట. నార్త్ కొరియాలో ఏమేమి జరుగుతున్నాయి బయటకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏ న్యూస్ బయటకు రాదండి, ఐడెన్ కట్టెన్ న్యూస్ అది. లేదా చెప్పాలంటే ఈ ఉత్తర కొరియా ఏమైనా పబ్లిక్లీ ఏదైనా ఇలాంటి ఫోటోలు రిలీజ్ చేసినప్పుడే వస్తాయి, లేదా దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సోర్సెస్ రిలీజ్ చేస్తారు అనమాట. ఈ కిమ్ జూ ఈవిడ ఏంటంటే 13 సంవత్సరాల వయసున్న కిమ్ జాంగ్ ఉన్కి ఏ మాత్రం తీసిపోదంట కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో.